కాబట్టి ఇటు విష్ణు సహస్రనామం, అటు ఆదిత్య హృదయ స్తోత్రం ఏకకాలంలో 12 మార్లు ఇది చేసినట్లు అయిపోతుంది. అది ఎంత ఆనందప్రదమో. అలాంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి యజమాని, యజమానురాలు అంటే తల్లి, తండ్రి తమకి విధమైనటువంటి అభివృద్ధిని శారీరకంగాను, బుద్ధిపరంగాను, ఆరోగ్యపరంగాను, ధనపరంగాను, ఆస్తిపరంగాను అన్ని విధాలుగాను ఎవరైతే అభివృద్ధి పథాన మనం ప్రయాణింపజేసేందుకు అవకాశాన్ని ఇచ్చారో అలాంటి తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణించి పితృలోకంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి పెద్దలకి పెట్టుకోవాలి. ఈ రోజున వాళ్ళని తలుచుకొని పిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టుకుని, వేరే మా నాన్న ఇలా చెప్పేవాడురా, మా నాన్న ఇలా చేసేవాడు, ఇంత కష్టపడి సంపాదించాడు, ఇంత నష్టపోయాడు, ఆ నష్టపోయిన దానికి మనోవ్యాధిని పడ్డాడు, ఈ సుఖపడ్డ దానికి మనకి ఇస్తూ ఆనందపడ్డాడు, చివరి రోజుల్లో ఇలా జరిగింది అని మనం పాఠ్యపుస్తకాల్లో ఏ గొప్పవాళ్ళ యొక్క చరిత్రల్ని చదువుకుంటామో అది మాత్రమే కాకుండా మనకి సంబంధించిన ఏ తాత, ముత్తాత, బామ్మ, అమ్మమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చరిత్రల్ని కూడా మనం తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చెప్పవలసిన బాధ్యత ఉన్న తల్లిదండ్రులు మనకు అవి చెప్పాలి కదండి. తాత ఇంత కష్టపడితే మనం ఈ స్థితికి వచ్చామా, అలా ఉన్న రోజుల్లో ఈవిడ ఇంత నష్టపెట్టిందా మన్ని, అలా ఉన్న రోజుల్లో ఫలానా ఆయన మనని ఆదుకున్నాడా అని, అలా ఆదుకున్న వాళ్ళని, మనని రక్షించిన వాళ్ళని, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని వీళ్ళందరికీ వాళ్ళ పేరును తెలుసుకుంటూ వాళ్ళకి పెద్దలకి పెట్టుకోవలసిన అద్భుతమైనటువంటి పండుగ రోజు సంక్రాంతి పర్వదినం. అలా మహానుభావులైన వాళ్ళు ఇంకా ఆచరిస్తున్నారు. కాబట్టే మొత్తం కొన్ని వేల బస్సులలో, వాహనాల్లో అలా వెళ్ళిపోయి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అలా పితృదేవతలకు ఇంకా నివేదన చేస్తున్నటువంటి పుణ్యాత్ములు లోకంలో ఉన్నారు. కాబట్టి ఇంకా మనం సుఖంగా భోజనాన్ని చేయగలుగుతున్నాం అనేది హృదయపూర్వకంగా పలుకుతున్నటువంటి మాట. సంప్రదాయాన్ని విస్మరించడం పెద్ద గొప్ప కాదు. కష్టంగా ఉన్నప్పటికీ కూడా సంప్రదాయాన్ని పాటించడం చాలా చాలా గొప్పదైనటువంటి విషయం. అది యథార్థాన్ని గమనించుకోదగిన అంశం కూడా. అందుకని అలా గ్రామీణ ప్రాంతాలకి లేదా తమ జన్మ ప్రదేశాలకి వెళ్ళి పితృదేవతలకు ఆ విధంగా నివేదనని వాళ్ళు చేస్తున్నందుకు మరొక మారు వాళ్ళని అభినందించాలి. వారందరికీ మనం ఇక్కడి నుంచి నమస్కరించాలి. ఇక పిల్లలకి ఏం కావాల్సి వస్తాయో వాటన్నిటినీ ఏర్పాటు చేస్తూ పిండి వంటల రూపంలో చకినాలు, అలాగే చెక్కలు, ఇంకా ఇతరమైనటువంటి అప్పడాలు, వాటిల్లో అన్నిటిలోనూ కూడా కొద్ది కొద్దిగా నువ్వుల గింజలు ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించండి. మీ కాలంలో ఉష్ణత ఉండాలనే అభిప్రాయంతో ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎన్నెన్ని పిండి వంటలు ప్రాంతానికి అనుగుణంగా ఉంటాయో అట్లాంటి వాటినన్నిటినీ ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే పూతరేకుల్ని బాగా తీసేటటువంటి సమయం ఇదే. ఇలా ఏర్పాటు చేసుకుని చక్కగా పెద్ద పెద్ద డబ్బాల్లోకి ఎత్తి పిల్లవాడు ఒక్కసారి అలా అన్నప్పుడల్లా ఏది కావలిస్తే అది పెట్టడానికి వీలుగా ఉంటుంది. వీధిలో తిండికి పిల్లలు అలవాటు పడకుండా చెయ్యాలి అంటే సంక్రాంతి పండుగని సుఖంగా తల్లి కొద్దిగా శ్రమించి వాటన్నిటినీ ఏర్పాటు చేయాలి. పిల్లవాడు వీధిలోనే తింటున్నాడంటే తల్లి ఎంత చురుకుగా పనిచేస్తుందో, తల్లి ఎన్ని పిండి వంటలు చేసిందో వాడి తిరుగుడు బట్టి మనకు అర్థమైపోతుంది. ఇది పిల్లలకి సరైనటువంటి ఆహారాన్ని జాగ్రత్తగా నిలువ చేసుకోవలసినటువంటి అమోఘమైన పండుగ. ఇక ఈ సంక్రాంతి రోజున సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ శ్రీ సూక్తంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి అద్భుతమైన పాయసాన్ని నివేదించాలి పూజాంతంలో. అమ్మవారికి ఇష్టమైనటువంటి చందన ద్రవంతో అభిషేకించాలి, కుంకుమ ద్రవంతో అభిషేకించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి మారేడు ఆకుల్ని అలా నీళ్లలో ముంచి ఆ మారేడు జలం, దాన్ని బిల్వ జలం అంటారు, ఆ మారేడు జలంతో అభిషేకించాలి అమ్మవారిని. చక్కనైనటువంటి వస్త్రంతో, కొత్తదైనటువంటి వస్త్రంతో తుడిచి గంధాన్ని పెట్టి బొట్టుని పెట్టి శ్రీ సూక్తాన్ని ఎంతసేపు చదివినట్టయితే పరమ సంతోషాన్ని ఘటిస్తుంది. ఆ తల్లి రెండు చేతుల సంపద నీకు లభించాలని ఆశీర్వదిస్తుంది. సాయంకాలమైనటువంటి వేళ బొమ్మల కొలువుని ఏర్పాటు చేయాలి. ఈవేళ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి చదువునే వంకతో ధనాన్ని కాజేస్తూ పిల్లి బొమ్మల్ని, కుక్క బొమ్మల్ని, ఆ బొమ్మల్ని, ఈ బొమ్మల్ని ఎక్కడెక్కడో కంప్యూటర్లో వాటిని తీసుకురండి అని, అక్కడక్కడ కొనుక్కురండి అని వేలకి వేలు ఖర్చు చేయిస్తున్నారే. ఈ విధానం ప్రాచీన కాలంలో లేదు. చక్కనైనటువంటి చెక్క బొమ్మల్ని కొనిపించి ఆ బొమ్మలన్నింటినీ ఒక వరుసగా పెట్టేవారు.
అన్నిటికీ అడుగున ఉండేటటువంటి అలలో జలచరాలను ఏర్పాటు చేసేవారు. జలచరాలంటే నీళ్లలో తిరిగేవి. ఆ ఉండేటటువంటి ఆ అడుగరని సగం జలచరాలవుతూ ఆనందాన్ని కలిగించేవి. అక్కడి నుంచి కుడి చేతి వైపు హింసని ఏర్పాటు చేసేవి. నీళ్లలో తిరిగేటటువంటి చేప, కప్ప, తాబేలు అనేవి వ్యక్తికి హానిని కలిగించవు, మేలుని కలిగిస్తాయి. చేప, కప్ప, తాబేలు అనేవి తాము విసర్జించిన ద్రవ్యాన్ని కూడా నీళ్లలోనే అలా విడిచిపెడుతూ ఉంటాయి. కాబట్టి నీటికి రుచిని కలిగిస్తాయి, నీటిలో హానికారక క్రిములని నాశనం చేస్తాయి. అంచేతనే ఒకప్పటి రోజుల్లో దిగుడు బావులు కానీ మామూలు బావులు కానీ ఉంటే కనీసం 2 తాబేళ్ళని దాంట్లో వేసేవారు. ఆ తాబేళ్ళు ఈ హానికారకమైనటువంటి క్రిములని తినేసేవి. ఇప్పుడు మనం నీళ్ళనన్నిటినీ కొనుక్కుంటూ ఎంత విజ్ఞాన శాస్త్రం పెరిగిపోతుందో అని పరమ అజ్ఞాన శాస్త్రంతో అజ్ఞాన దృష్టితో ఆలోచించుకుంటున్నాం. పాలు ఎంతటి ఖరీదుతో ఉన్నాయో నీళ్ళని అంత ఖరీదుతో కొనుక్కుంటూ వేసంకాలం వచ్చాక ఇంకాస్త ఎక్కువగా కొనుక్కుంటూ పూర్వం రోజుల్లో వాళ్ళు నీళ్ళలో నూతుల్లో నీళ్లు తాగేవారితో ఎంత బుద్ధి లేని వాళ్ళని తిట్టుకుంటూ మనని తిట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోతున్నాం. నిజంగా మనని మనం తిట్టుకోవాలి. ఏ తాబేలు, చేప, కప్ప ఉన్నాయో అవి తమ లాలాజలం ద్వారాను తమ విసర్జక ద్రవ్యాల ద్వారా శుద్ధిని చేస్తాయి నీటిని. ఈవేళ ఆర్వోలు గీర్వోలు రావాల్సిన అవసరాలు ఉండేవి కావు వాటిని పాటించి ఉన్నట్టయితే. ఆ అరకి కుడి చేతి వైపు ఉండేటటువంటివి నీళ్లలో ఉండేటటువంటి ముఖ్యమైనవి హానిని కలిగించేవి. చుక్కల పాము అని ఒకటి ఉంటుంది కుడి చేతి వైపున ఏర్పాటు చేయవలసిన వాటిలో. అవి చెక్కతో అమ్ముతారు. ఆ చుక్కల పాము చాలా ప్రమాదాన్ని కలిగిస్తూ నిరంతరం విషాన్ని చిమ్ముతూ ఉంటుంది. అదిగో ఆ పాము కానీ ఎక్కడైనా నీళ్లలో పడ్డట్టయితే వెంటనే దాన్ని తొలగించాలనే అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఇలా నీళ్లలో హానిని కలిగించేవి, నీళ్లలో మేలు కలిగించేటటువంటివి అడుగరలో ఉంటే నీటి తర్వాత భూమిలో కూడా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మొట్టమొదట ఎద్దు. ఇది ఇష్టాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది, పంటని ధాన్యం స్వయంగా తీసుకొచ్చి గాదెలకి చేర్చేది. నేల మీద తిరిగేటటువంటి మృగజాతికి సంబంధించినవి అదిగో గుర్రం, అలాగే కుక్క మొదలైనవన్నీ కూడా మనకి మేలుని జరిగించేవి. తస్మాదశ్వ అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ అజావయః. ఆయన వరస చెప్పాడు పురుష సూక్తంలో. ఉభయాదతః 2 పైన కింది వరుసలో గట్టి పళ్ళు కలిగినటువంటి గుర్రం, అలాగే ఏనుగు, ఆవులు, వీటన్నిటినీ మేకలు, గొర్రెలు వీటన్నిటినీ ఆ అరకి ఎడం వైపున ఉంచాలి. అంటే అరని సగం చేస్తూ ఎడం వైపున, కుడివైపున వ్యాఘ్రం అంటే పులి, సింహం, చిరుతపులి, అలాగే నక్క, ఇతరమైనటువంటి అడవికి సంబంధించిన వేటకుక్క మొదలైనవి హాని కలిగించేవన్నీ కుడివైపున ఉంచి పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టి ఒరే అబ్బి ఇది ఇలా చేస్తుందిరా, అది అలా చేస్తుందిరా, ఇది ఇలా చేస్తుందిరా అని చెప్తే కళ్ళలో వాడికి ఆ బొమ్మ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి ద్వారా హృదయంలో అది నిక్షిప్తమైపోతుంది. చూసిన దానికి ఎక్కడో తీసుకొచ్చి కాగితాన్ని అతికించి దాని మీద 4-5 వ్యాసం రాసిన దానికి చాలా భేదం ఉంటుంది. ఇది పండుగ వంకతో పిల్లలకి నేర్పేటటువంటి అద్భుతమైన ఉపాధ్యాయ విధానం. వాడిని శిష్యుడిలా విద్యార్థిగా కూర్చోబెట్టి అలా ఆడిస్తూ విషయాల్ని చెప్పడం. భూమి అయిపోయిన తర్వాత వెంటనే ఆకాశానికి వెళతాం. ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు ఆ అరకి ఎడం వైపున కుడివైపున చూడండి. ఎడం వైపున ఉండేటటువంటివి కాకి మనం పెట్టేటటువంటి వికిరపిండాన్ని తినేందుకు సిద్ధంగా ఉంటుంది. అనేకమైనటువంటి క్రిములని భూమి మీద ఉండేటటువంటి వాటిని తిని మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తోంది. అలాగే పిచ్చుక, ఈవేళ మనం సెల్ ఫోన్ టవర్ల పుణ్యమాని ఈ అజ్ఞానం మొత్తం నాశనం చేసేలా చేసేసాం. పిచ్చుకలు లేకుండా చేశాం. ఒక జాతిని 84 లక్షల జీవరాశుల్లో పరమేశ్వరుడు సృష్టించిన జాతిని నాశనం చేసినటువంటి పాపాన్ని పొందవలసిన వాళ్ళం గుర్తుంచుకోవాలి. ఆ పాప ఫలం ఊరికే పోదు, ఖచ్చితంగా అనుభవించాలి, అనుభవిస్తున్నాం కూడా, ఇంకా అనుభవించవలసి వస్తుంది కూడా పిచ్చుకలు. అలాగే ఆ పైన భాసపక్షులు, డేగలు, గద్దలు ఇవన్నీ కూడా మనకి హానిని కలిగించేవి కాదు, మేలుని కలిగించేవి. భయంకరమైన విషం కలిగినటువంటి పెనుపాములని, పెద్ద శరీరం కలిగిన పాముల్ని ఆకాశంలో ఎగురుతూ టక్కున పట్టుకుని గద్ద ఎత్తుకుపోయి తినేస్తుంది. లేకపోయినట్టయితే మనం బతికేవాళ్ళమా? ఇవన్నీ హానిని చేయని పక్షులు. హానిని చేసే పక్షులు కుడివైపు మనకు కనిగిస్తాయి.
ఆ పక్షులు హానిని ఖచ్చితంగా కలిగిస్తాయి. ఆ పక్షి కానీ ఒకవేళ లాలాజలాన్ని దూరంగా విసిరినా, లేదా ముక్కుతో ఒకసారి పొడిచినా, లేదా ఇంట్లోకి ప్రవేశించిన గబ్బిలం, ఇటువంటివి అరిష్టాన్ని సూచిస్తాయి, మనకి కష్టాన్ని కలిగిస్తాయి. వాటి జాతిలో గబ్బిలాలు ఒకటి. దానికి దివాంధము అని పేరు. పగలు దాని కళ్ళు కనిపించవు. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి పక్షుల్లో అడవి కోడి అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది దారుణమైనటువంటిది. అలాగే ముళ్ళపంది అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళ మధ్యలోనికి అకస్మాత్తుగా పరిగెత్తుకొచ్చి ఒకసారి శరీరాన్ని ఇలా విప్పితే ఆ ముళ్ళన్నీ మనకు గుచ్చుకుపోయి ఎటు కదలేక బాధతో ఉంటే చంపి తినేటటువంటి జాతి ముళ్ళపంది. అలాగే భయంకరమైనటువంటి అడవి పంది ఒకటి ఉంటుంది. వేగంగా 140 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. మనం దీన్ని చూడాలి అని అంటే ఆ ఒంగోలు దాటి కానీ మనం వెళ్ళినట్టయితే స్పష్టంగా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆ అడవి పందులు 100, 150 ఒక్కసారి కదుపుగా ప్రయాణించి కనిపిస్తూ ఉంటాయి. అదిగో అవి. అలాగే ముక్కుకి బ్రహ్మాండమైన కత్తి ఒకటి పెట్టుకుని కనిపించే పందులు కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆ ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. ఇవి ఆకాశంలో ఎగిరేవి కాదు, కానీ భూమి మీద కనిపించేటటువంటి లక్షణం కలిగినవి, దూరదృష్టి కలిగినటువంటివి గమనించి చూడాలి. ఇలా ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దేవతల్ని ఏర్పాటు చేస్తారు. దేవతలకి కిందుగా ఋషుల్ని ఒక వరుసలో, అంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, అగస్త్యుడు మొదలైన వాళ్ళందరినీ ఒక చోట పెట్టి, ఈయన ఇదిగో ఈ గ్రంథాన్ని రచించాడ్రా, ఈయన రామాయణాన్ని, ఈయన భారతాన్ని, ఈయన ఇదిగో ఈయన్ని ఇలా ఒక్కొక్క గ్రంథాన్ని పరిచయం చేస్తూ వాడికి అర్థమైనా కాకపోయినా ఓ మాట చెప్తే, ఆ పైన దేవతలందరినీ వరుసలో పెట్టి దేవతలందరి మీద త్రిమూర్తుల్ని పెట్టి త్రిమూర్తులందరి పైన అమ్మవారిని ఏర్పాటు చేసి ఆ సృష్టి ఇలా సాగుతుందిరా అని వాడికి వివరిస్తే సృష్టి క్రమం అంతా తెలుస్తుంది. ఈ మొత్తం పెట్టిన బొమ్మల కొలువుకి ఎడమ వైపున చంద్రుడిని, కుడివైపున సూర్యుడిని ఏర్పాటు చేస్తారు. దురదృష్టవశాత్తు బొమ్మల కొలువు అంటే ఈ రోజుల్లో ఆ దేశానికి సంబంధించిన పతాకని, ఈ దేశానికి సంబంధించిన చిహ్నాన్ని, మరో దేశానికి సంబంధించిన వస్త్రధారణని పెట్టి సంప్రదాయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఏవైనా అనుకోండి, కానీ ఉన్నదన్నట్టు చెప్తున్నాను, అది సరికాదు. ప్రాచీనులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఏదైతే ఉందో సంప్రదాయం కోసం ఏర్పాటు చేయబడ్డది తప్ప ఆ దేశానికి సంబంధించి భుజాన కట్టుకుని వేలాడి ప్రచారం చేయవలసిందని కాదు. మన దేశానికి సంబంధించినటువంటి అమోఘమైన సంప్రదాయ సంస్కార విధానాన్ని మన పిల్లలకి అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి విధానం బొమ్మల కొలువు. ఇటువంటి సంక్రాంతి రోజున పిల్లలందరికీ ఆశీర్వచనాన్ని కానీ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు సంక్రాంతి సూర్యుడు ఎవరున్నారో ఆ సూర్యుని వంకతో వీళ్ళందరి ఆశీర్వచనాన్ని పిల్లలకి ఇప్పించగలుగుతారు. తల్లిదండ్రులు సుఖ సంతోషాలని పొందుతారు. అలా సంక్రాంతి పర్వదినాన్ని ముగించుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః.